నిన్నటి వీడియోలో నేను కట్ చేసుకున్న ఆయిల్ క్యాన్స్ అయితే ఇలాగా జనరేటర్ అరుగు పైన అయితే అరేంజ్ చేసుకున్నానండి. ఒక్కో క్యాన్లో ఒక్కో రకం తీగలను అయితే వేసుకున్నాను. అన్నీ కూడా షో ఫ్లవర్స్నే వేసుకోవడానికి ట్రై చేసినాను. చూస్తున్నారు కదా, ఒక దాంట్లో వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్స్ని, ఒక దాంట్లో టేబుల్ రోజు, ఒక దాంట్లో జూన్ ఫ్లవర్స్, ఇలాగా ఒక్కో కుండీలో కొంచెం కొంచెంగా మట్టిని అయితే వేసుకొని ఇలా అయితే నాటుకొని, జనరేటర్ అరుగు మాకు ఇంటి ముందర ఇలా వస్తుంది, దానిపైన అయితే ఇలాగా అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇవి మీకు తెలిసిందే, మొన్న ఊరు నుంచి మా అమ్మ వచ్చేటప్పుడు తీసుకొని వచ్చిన మొక్కలనైతే ఇంటికి అటువైపు ఇటువైపు రెండు పెట్టేసుకున్నాను. తమలపాకు చెట్టు ఇవన్నీ కూడా మీకు ఇంతకుముందు వీడియోలో అయితే షేర్ చేసిన మొక్కలే. ఇంకా వీటితో పాటు మన గార్డెన్లో వేసిన మొక్కల అప్డేట్ అయితే ఈ వీడియోలో ఇస్తానండి. హలో మై డియర్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఆ రెండు కుండీల్లోనూ మామిడి చెట్లను అయితే నాటుకున్నాను. ఈ రెక్టాంగిల్ కుండీల్లో అయితే ఇది తోటకూర అయితే మొన్న నాటాను. ఇలాగా మధ్యలో ఒక లైన్ గీసి అవైతే బాగా నిలబడినాయి. ముందు వేసినవన్నీ కూడా నిలబడలేదని చెప్పి ఈసారి ఇది అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇది కూడా మీకు చెట్టు ఇంతకుముందు తెలిసిందే, అటువైపు ఇంటికి అటువైపు ఉంది కదా తీగ, అది కొంచెం ఇటు సైడ్ కూడా పాకి మనకైతే ఇటు సైడ్ కూడా ఒక కాయ అయితే కాసింది. ఇది వచ్చేసి కరివేపాకు మొక్క, దాని పక్కనే గోరింటాకు మొక్క కూడా ఉంది. తర్వాత ఇవి రెండు కూడా గులాబీ మొక్కలండి. రెండు కూడా ఒకటి పింక్ కలరు, ఇంకొకటి కూడా పింక్ కలర్కి దగ్గరలోనే ఉంది, పింక్ ఆరెంజ్ మిక్స్ అయ్యి ఉంది. ఇదిగో ఈ కలరు బాగానే వచ్చాయండి. నాటిన ప్రతి మొక్క కూడా బ్రతికింది. మొన్న నాటిన మొక్కల్లో మరువ మొక్కటే కొంచెం డౌట్గా అయితే ఉంది, ఇక మిగతా మొక్కలన్నీ కూడా బాగా బతికాయండి. ఇక ఇవి వచ్చేసి కనకాంబరం మొక్కలండి. ఇలాగైతే కొమ్మలు పెట్టి ట్రై చేశాను, రెండు కూడా బతికాయి. మొత్తం 4 పెట్టాను, 4 ఈ 2 అయితే బతికాయి. ఇక ఇంటి ముందు అయితే టేబుల్ పైన ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. తీగలన్నీ కూడా ఇంటి మీదకి పాకించుకున్నాను. ఇంటి ముందర కూడా ఈ విధంగా ఒక కాయ అయితే మనకు చూస్తున్నారు కదా ఎంత బాగుందో, బుడంకాయ అయితే వచ్చేసింది. ఇక గేట్ అవతలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. దానికంటే ముందు ఈ విధంగా స్తంభం ముందు ఈ 2 మొక్కలు పెట్టుకున్నాను. ఒకవైపు మనీ ప్లాంట్, ఇంకోవైపు టేబుల్ రోజు. ఇవి మొన్న బాటిల్స్ ఖాళీగా ఉంటే ఈ రెండిట్లో కూడా ఈ మే ఫ్లవర్స్ అని వస్తాయి కదా, ఇక అవి అయితే రెండిట్లో యాడ్ చేసుకున్నాను. ఇది మీకు తెలిసిందే, ఒక దాంట్లో చుక్కకూర, ఒక దాంట్లో గోంగూర. ఇది కూడా గోంగూరనే. గోంగూర పక్కన అయితే మిర్చి విత్తనాలు అయితే వేసి పెట్టాను, అవైతే ఇంతవరకు కూడా మొలకైతే రాలేదు. ఈ టబ్బు మొత్తం కూడా ఇంకా గ్రీన్ లీవ్స్కే వదిలేశాను. ఇదంతా కూడా కొత్తిమీర, ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా కొత్తిమీరనైతే చల్లాను. ఇదంతా కూడా ఒకటైతే బుడమతీగ, ఇంకొకటి బీరతీగ. కోతులు మొన్న చూశారు కదా మన వీడియోలో, ఒకటి కోతులు ఎలా పాడు చేస్తున్నాయో, ఇక దాని నుంచి రక్షించడం కోసం ఈ విధంగా పాత లెగ్గింగ్ని అయితే ఈ విధంగా ఏలాడదీశాను. లెగ్గింగ్లే కాదు, కవర్లను కూడా కట్టుకుంటున్నాను. ఇక వాటి నుంచి అయితే నేను బుడంకాయలు రక్షించుకోవడానికి ఇలా అయితే తిప్పలు పడుతూ ఉన్నాను. చెట్టు నిండా కూడా పూత పిందె అయితే చాలా బాగా వచ్చాయండి. ఇలాగా బ్లూ కవర్లను కూడా నేను ఆ కాయలన్నిటికీ కూడా కట్టుకున్నాను, వాటికి కనిపించకుండా ఉండాలి అని చెప్పి. ఇది చూసారా, ఒకే కొమ్మకు ఒకే తీగకు 2 కాయలైతే ఇక్కడ కాసాయి. ఇక్కడ కూడా ఇంకో కాయ ఉంది. చూసారా ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంట్లో పాత గచ్చు ఉంటే దాంట్లో ఈ విధంగా నిమ్మ మొక్కను పెట్టాను. కింద వచ్చేసి పుదీనా అయితే కొమ్మలను పెట్టుకున్నాను, అవి కూడా బతికినాయి. ఉదయాన్నే అలాగా ఒక్కసారి అయితే మొత్తం తోటనంతా చూసేసి ఇంట్లోకి వచ్చేస్తాను. మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటాను. దీపాలు చేద్దామని చెప్పి దేవుని ఇంట్లోకి అయితే వచ్చేసానండి. నిన్నటి దీపాలను అయితే మార్చేసుకొని కొత్త దీపాలను అయితే పెట్టుకొని దీపారాధన అయితే చేస్తాను. మనం ఎప్పుడూ కూడా ముందు రోజువి నిర్మాల్యం కానీ ఇవన్నీ కూడా తీసిన తర్వాతనే పూజనైతే చేసుకోవాలండి. ఇక అందరికీ తెలిసిన విషయమే, ఇంకోసారి మీకు గుర్తు చేసినట్టుంటుందని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇలా పూజ చేసుకొని తులసమ్మకు నీళ్లు పోసి ఇంట్లోకి వచ్చానో లేదో పక్కింటి ప్రసన్న అయితే వెంటనే పిలిచిందండి. ఇవి వచ్చేసి ముందు రోజు మా ఊర్లో నూనెపల్లెలో
అమ్మవారికి శాకాంబరి అలంకారానికి వాడిన కూరగాయలటండి. వాళ్ళ మామగారు అయితే తీసుకొని వచ్చారు అందరికీ పంచడం కోసం అని చెప్పి. తీసుకొని వస్తే మనకు కూడా ప్రసాదాన్ని అయితే అందించారు. నాకైతే ఎంత సంతోషం వేసిందో. ఇలా పూజ చేసుకున్నానో లేదో అమ్మ అనుగ్రహము మనకు అలా వచ్చేసింది. అంతేకాదండి, నాకు చాలాసార్లు కూడా ఇదే విధంగానే జరిగింది. ముందు రోజే ఈ విధంగా ఫ్రెండ్స్ గ్రూప్లో అయితే ఫొటోస్ని అయితే చూశానండి, అలంకారాలు చేశారు అని. అంతవరకే తెలుసు. ఇక ఇంటికైతే మనకు అమ్మవారే ప్రసాదాన్ని అయితే పంచింది. మీకు కూడా షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇక అదంతా అయిపోయిన తర్వాత మన గార్డెన్లో అయితే నిన్న వెళ్ళినప్పుడు తులసి చెట్టుకు చాలా దళాలను అయితే చూశానండి. ఇక ఈరోజైతే శనివారము, రేపు ఆదివారము అమావాస్య అని చెప్పి తులసి దళాలన్నీ కూడా కోసుకొని వచ్చి మాల అల్లుదాము. మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల ఫోటో అయితే ఉందండి. ఇక దానికి వేద్దాము అని చెప్పి ఆలోచన అయితే వచ్చింది. ఇక వెంటనే గార్డెన్లోకి అయితే వెళ్ళిపోయాను, చెట్లన్నిటిని చూసుకుంటూ. చూశారు కదా, మన ఇంటికి ఎదురుగా ఉండే ఈ తొట్లో అయితే ఒక్కటే ఒక మొక్క అండి. ఒక్క మొక్కకే ఎన్ని దళాలు ఉన్నాయంటే అసలు ఒక దండ, పెద్ద దండ అయ్యే అన్ని దళాలు అయితే ఉన్నాయి. అన్నీ కూడా తెచ్చుకొని ఇలాగా ఒక కవర్ పైన అన్నీ పోసుకున్నాను. ఈ ఎండకు కోసుకొని వచ్చాను కదా, కొంచెమైతే ఎండకు వాడినట్లుగా ఉన్నాయి. తర్వాత కొంచెం నీళ్లు జల్లి కవర్లో పెట్టేస్తే మళ్ళీ ఫ్రెష్ అయిపోతాయని చెప్పి అల్లడం అయితే స్టార్ట్ చేశాను. పైన ఉన్న దళాలన్నీ కూడా తీసేసి మాలనైతే అల్లుతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల ఫోటోకైతే వెయ్యాలి అని చెప్పి నాకు సంకల్పము. ఎలాగో సాయంత్రము మనోజు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత క్లీన్ చేస్తానని చెప్పాడు. పటాలను తుడిచి బొట్లు పెడతానమ్మా ఈరోజు అని చెప్పాడు. చూడాలి పాపం, వాడు టైమింగ్స్ అది చెక్ చేసుకొని ఈరోజు కాకపోయినా రేపు ఆదివారం అమావాస్య, రేపైనా వేయచ్చు అని చెప్పి ఇలా అయితే అల్లి కవర్లో పెట్టి నీళ్ళనైతే చల్లి పెడుతున్నాను. అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తూ ఉన్నాను. ఈ వర్షం కారణంగా బట్టలను బయట ఆరేసుకోలేకపోతూ ఉన్నాను. అందుకనే పైన ఫస్ట్ ఫ్లోర్లో తాడనైతే కట్టుకొని అక్కడే బట్టలు ఆరేసుకుంటూ ఉన్నాను. ఇక అంతేకాదు, డైనింగ్ టేబుల్ కూడా మేము కింది నుంచి పై రూమ్కి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాము. ఎలాగో ఎవ్వరము టేబుల్ మీద కూర్చోవడం లేదు, దానిపైన చెత్త అది పేరుకుపోతుంది. ఇక కిచెన్లో పెడితే అదొక అడ్డంగా కూడా ఉంది. అందుకనే ఇక దాన్ని అయితే పైకి షిఫ్ట్ చేసేసినాము. ఇక ఈ టేబుల్ని అయితే నేను ఐరన్ టేబుల్గా వాడుకుంటూ ఉన్నాను. చైర్లన్నీ ఆ పైకి ఎక్కిచ్చేసినాను. అక్కడే తాడుపైన ఆరేసుకోవడము, అక్కడి నుంచి తీసి ఐరన్ చేసుకోవడము. ఈ వర్షాకాలం అంతా కూడా ఇక ఇలానే చేద్దాము, ఇదేదో బాగుంది అని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను అనమాట. కొన్ని బట్టలను కూడా పిల్లలు అప్పుడప్పుడు వాష్ చేసి పెట్టుకున్నవి, ఐరన్ చేయాల్సినవి ఇక అదే టేబుల్ పైన తెచ్చి పెడతారు. నాకు టైం ఉన్నప్పుడు ఇక పైకి వెళ్ళి ఐరన్ అయితే చేస్తూ ఉన్నాను. ఐరన్ చాలామందికి షర్ట్లు చేయడం రాదు కదండి. ఇక సింపుల్ ట్రిక్తో షర్టు నేను ఎలాగా షాప్ ఫోల్డింగ్ చేస్తాననేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. చాలామందికి ఐరన్ చేయడంలో షర్ట్ ఐరన్ చేయాలంటే ఫోల్డింగ్స్ రావని బాధపడుతూ ఉంటారు కదా. కానీ నాకైతే చాలా బాగా వస్తుందండి. ఊరికే చూడండి, మీకు ఏమన్నా హెల్ప్ అవుతుందేమో. ముందైతే షర్టును కాలర్ దగ్గర నుంచి ఐరన్ చేస్తూ రావాలండి. ఇక కాలర్ని రెండు సైడ్లు కూడా బాగా అదిమి ఐరన్ చేయాలి. మనం ఇంట్లో ఎంత చేసినా కూడా ఇక చాకలి వాళ్ళు చేసిన విధంగా అయితే మనకు మడతలు అనేవి పోవు. ఎందుకంటే అది చాలా బరువుగా ఉంటుంది, అదేవిధంగా నిప్పుల సెగ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మనం కరెంటుతో చేస్తాం కదా, అందులోనూ ఈ ఐరన్ బాక్సులు అన్నీ కూడా లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి ఐరన్ అనేది దాదాపుగా వాళ్ళంత నీట్గా రాదు. కాకపోతే మనకు అప్పటికప్పుడు టెంపరవరీగా చేసుకోవడానికైతే ఇలాగా చేసేసుకోవచ్చండి, ఏం పర్లేదు. మరి ఘోరంగా ఏం రావు, బాగానే వస్తాయి. కాకపోతే అంత ఫోల్డింగ్స్ అయితే ఉండవు అని చెప్తున్నాను. మడతలు అనేవి అంత క్లియర్గా ఏం పోవు కదా. మీలో ఇది గమనించిందంటే తప్పకుండా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. ఇక కాలర్ చేసిన తర్వాత రెండు కూడా హ్యాండ్స్ ఉంటాయి కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ను కూడా రెండు వైపులా ఐరన్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే హ్యాండ్స్కి బటన్స్ పెట్టుకొని కూడా ఐరన్ చేసుకోవచ్చు. నాకైతే ఇంకా అలవాటు కాబట్టి నేనేం బటన్స్ పెట్టుకోకుండానే ఇక్కడైతే ఐరన్ చేస్తూ ఉన్నాను. ఇలాగా రెండు సైడ్లు కూడా హ్యాండ్స్ ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు షర్ట్ యొక్క బ్యాక్ పార్ట్కి అయితే వెళ్ళిపోవాలి. ఇలాగా బ్యాక్ పార్ట్కి వెళ్ళి మొత్తం కూడా మడతలు లేకుండా ఎక్కడ ఐరన్ అనేది చేసుకోవాలి. ఇక బ్యాక్ సైడ్ కూడా మొత్తం క్రింది నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. కింది నుంచి పై వైపుకు
ఇలాగైతే ఐరన్ చేస్తూ ఉన్నాను. ఇక బ్యాక్ సైడ్ కూడా అయిపోయిన తర్వాత షర్టును ఇలాగా ఫోల్డ్ చేసి ముందు వైపు కూడా ఐరన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను షర్టుకు కూడా బటన్స్ ఏమీ పెట్టుకోకుండానే 2 సైడ్లు కూడా ఫోల్డ్ చేస్తాను. నాకు ముందు నుంచి కూడా షర్ట్లు ఐరన్ చేయడం అలవాటు. మా నాన్నవి కూడా చేసేదాన్ని కాబట్టి నాకు చాలా రోజుల నుంచి ఇది అలవాటు ఉంది కాబట్టి నేను బటన్స్ పెట్టుకోకుండానే చేసేస్తాను. మీరు కావాలి మాకు రాదు అనేటట్లయితే ఈ టైంలో బటన్స్ అనేవి స్కిప్ చేసుకుంటా, అంటే ఒక బటన్ పెట్టుకొని ఒక బటన్ వదిలేసుకొని ఐరన్ అనేది చేసేసుకోండి. చేసుకున్న ముందు సైడ్ ఐరన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని షర్టును వెనక్కి తిప్పేసుకోవాలి. వెనక్కి తిప్పి ఇక హ్యాండ్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసేసుకోవాలి. చేసుకొని ఒక్కవైపు ఫోల్డ్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఇంకోసారి ఐరన్ చేసుకోవాలి. దానిపైన రెండో వైపు కూడా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ను ఇలాగా దాని మీద వేసి నీట్గా మడత వచ్చేలాగా ఫోల్డ్ చేసి ఐరన్ అనేది చేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఇక షర్టునైతే ఇలాగా 2 వైపులా కూడా ముందు వెనకల 2 వైపులు ఐరన్ చేసేసుకోవాలి. అంతే ఈజీగా మనం షర్టును షాప్ స్టైల్లో ఫోల్డ్, అంటే మనం కొత్తగా షర్టు కొన్నప్పుడు ఎలా అయితే ఫోల్డింగ్ వస్తుందో అదే విధంగా అయితే ఫోల్డ్ని అయితే చేసేసుకోవచ్చు. ఇంకా షర్టు అదేం పెద్ద సంగతి ఏం కాదులేండి, కానీ ఊరికే జస్ట్ మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి షేర్ చేసుకున్నాను. మనకు వచ్చిన విద్య చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఏదైనా సరే 10 మందితో షేర్ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఆ షర్టును అయితే అలా ఫోల్డ్ చేసుకొని అలా ఐరన్ అయితే చేసేసుకున్నాను. ఇక తర్వాత మిగిలిన ప్యాంట్లు అన్నీ కూడా చిన్నగా చేసేసుకున్నాను ఐరను. ఈ ఐరన్ బాక్స్లో అయితే నాకు ఒక యూజ్ అయితే ఉందండి. ఇలాగా ప్యాంట్లు అవి చేసినప్పుడు హీట్ ఎక్కువగా పెట్టుకోవడానికి మోడ్ అయితే చాలా బాగుంది. ఇక అది కూడా అయితే హెల్ప్ చేసింది. ఇక మీతో మాట్లాడుతూ బట్టలు అయితే ఒక 2 షర్ట్లు 2 ప్యాంట్లు పాపదో టాపు 2 కూడా చేసేసుకున్నాను ఐరను. ఇక ఎలాగో పైకి వచ్చాను కదా అని చెప్పి పైన కసువు ఊడ్చేస్తున్నాను. ఎంత ఊడ్చినా సరే మాకు ఈ పక్కన అపార్ట్మెంట్స్ అవి కడుతూ ఉన్నారండి. సన్నటి దుమ్ము అసలు తెలియకుండానే ఎలా వస్తుందో తెలియదు. అక్కడికి పైన గ్రిల్స్కి పిల్లల్ని అడిగి అట్టపెట్ట కూడా అడ్డం పెట్టించాను, అయినా కూడా తెలియదు సన్నటి దుమ్ము. ఇక అందులోనూ మావి ఇక్కడ గ్రానైట్ రాయి వేయించుకున్నాము, ఇల్లంతా కూడా బ్లాక్ గ్రానైట్ రాయి. ఇక దానికి ఆ దుమ్ము అనేది క్లియర్గా తెలుస్తుంది. చూస్తున్నారా, మీకు కనిపిస్తుందో వీడియోలో లేదో తెలియదు, కానీ సన్నటి దుమ్ము అయితే వాలుతూ ఉందండి. అందుకే వాకిలు వేసేస్తున్నాను, అది కూడా గాలికి అంతా కూడా పోతుంది. ఇక పైకి వచ్చాను కదా, కసువు కూడా ఊడ్చేసి అంతా కూడా ఎత్తి ఇక డస్ట్బిన్లో వేసేసి మళ్ళీ కిందికైతే వెళ్తూ ఉన్నాను. ఐరన్ చేసి పెట్టుకున్నాను కదా, ఇక అవైతే ఐరన్ బట్టలన్నీ కూడా తీసుకొని కిందికి వెళ్తూ ఉన్నాను. ఇంకా ఉదయం చేసిన దేవుని దీపాలు అయితే ఇప్పటికీ వెలుగుతూ ఉన్నాయి. చూసారా, అసలు ఎంత సంతోషంగా ఉంటుందో ఇలాగా చాలాసేపు దేవుని దీపాలు వెలిగితే ఆ ఆనందమే వేరు కదా. ఇక వంటింట్లోకి వస్తే నిన్న అక్షయ వేసిన ఇది కమలం సీడ్ అండి. నేను పూజ కోసము తెచ్చుకున్న తామర గింజల్లో ఒకటైతే మిగిలిపోయింది. దాంతో అయితే అక్షయ ఇలాగా నీళ్ళల్లో నానబెట్టి మొలకైతే తెప్పించింది. తను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. దీన్ని కూడా మన గార్డెన్లోకి అయితే తీసుకెళ్ళి పెంచేసుకుందామండి. ఇక మనం కూడా తామర మొక్కల్ని ఇంట్లోనే పెంచుకోవచ్చు కదా. అదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తూ ఉన్నాను. ఇక నెక్స్ట్ అయితే నేను అల్లిన తులసి మాలను స్వామివారి పటాలకు వేసే వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి.